ఇది మా కుటుంబ సమస్య మా దృష్టి కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాని సమస్య పరిష్కారం చేస్తాం. వచ్చారు సీతక్క గారు కూడా కొండసూర్య కూడా మాట్లాడినారు. కంప్లైంట్లా కాకుండా కొన్నాటి సమాచారం నాకు ఇచ్చినారు. డెఫినెట్గా మాట్లాడాలి, పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. సమస్య కాదు, అది చిన్న అది సమాచారంలో కూడా జరిగింది. రాష్ట్ర సమాచార కమిషన్లో పూర్తి స్థాయి నియామకాలు జరగలేదు. బీసీ ఎస్సీ మాలా గిరిజనులు ఎస్టీలకి అందులో ప్రాధాన్యత ఉంది. ఇంకా కొన్ని సమాచార కమిషన్లు వేయాల్సింది. డెఫినెట్గా సోషల్ ఇంజనీరింగ్ అనేది దాంట్లో ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. తర్వాత హర్యానాలో ఐపీఎస్ దాన్ని కూడా మర్చిపోయాను. హర్యానాలో జరిగినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి యొక్క ఆత్మహత్య తీవ్ర కలత చెందేటువంటి విషయం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారి. ఆ స్థాయిలో ఉన్న అధికారి కూడా పునర్వివక్షకు గురైనారంటే అది సమాజం ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి అధికారులందరినీ కూడా శిక్షించాలి. ఒక ఎస్పీని మాత్రమే ట్రాన్స్ఫర్ చేశారు. దీనిలో ప్రధాన పాత్ర పోషించిన డీజీపీ. ఆ డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ ఆ రకంగా ప్రవర్తించినాడని వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు కూడా దాని మీద చర్యలు ఉండకపోవడం, కేంద్ర హోంశాఖ మాత్రం స్పందించకపోవడం ఇది చాలా శోచనీయ అంశం. ఒక ఐపీఎస్ సీనియర్ అధికారే కుల వివక్షకు గురవుతే మరి బీజేపీ రాష్ట్రంలో సామాన్య పరిస్థితి ఏంటి? దీన్ని ఏఐసిసి బీసీసీ తీవ్ర సమస్యగా పరిగణిస్తూ ఉంది. చనిపోయిన అధికారికి నివాళులు, వారి భార్యతో కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వారికి సంపూర్ణంగా ఉంటుందనే మాట ఆదిరెడ్డి సోనియా గాంధీ గారు మాట్లాడి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి బాసటగా ఉంటుంది. 2 రోజుల క్రితమే పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ పంచాయతీ, ఇప్పుడు మళ్ళీ ఇంకో పంచాయతీ. మీరు పంచాయతీ చిన్న చిన్న అన్నదమ్ములు అన్న చెల్లెల మధ్య చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. కుటుంబ పంచాయతీ అయితే కుటుంబంలో దాని సమస్య పరిష్కారం చేసుకుంటాం. సార్ ఇప్పుడు ఇంట్లో సమస్య అయితే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ బయటకు వచ్చి మాట్లాడుకోవడం బయటకు వస్తుంది కాబట్టి దాన్ని మనం మాట చెప్పారు. ఎవరింది ఈసారి ఎవరు మాట్లాడినా క్షమించేది లేదా? మాట్లాడే కదా, క్షమించరాకుండా ఉండేదానికి ఎవరు మాట్లాడలేదు. మీ మంత్రి మీద అట్లా స్టేట్మెంట్ ఎట్లా క్షమించారు తీసుకొచ్చినారు. దాని మీద డెఫినెట్గా ఎంతవరకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు ఆ కంప్లైంట్ పర్సన్ ఎంత ఉంది, చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటుంది, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ సీఎం పిసిసి చీఫ్ పట్టించుకోకపోవడం వల్ల ఏఐసిసి దాకా పోయారా సార్ మంత్రి? నేచురల్గా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఎవరైనా మీరు కానీ ఇంకెవరు కానీ ఏఎస్సీ ఎట్లా మోడీ ఆ కార్యాలయం కాదు ఏఎస్సీ అంటే. ఏఐసిసి ఇప్పటికి నేతలు స్వీకరిస్తూనే ఉండదు. సామాన్యుడు పోవచ్చు, మంత్రులు పోవచ్చు, ఎమ్మెల్యేలు ఎవరైనా పోవచ్చు, దేవాలయాలు మా ఆఫీసులు ఎవరైనా రావచ్చు, అడ్డు పెట్టుకోవచ్చు. ఏది ఏమైనా సమస్య చాలా చిన్నది. సమస్య పరిష్కారం మీ మధ్య సమస్య చిన్నది, కానీ బయట పార్టీ దాన్ని ఎజెండా చాలా సమస్య మాత్రం బయట పార్టీ అయిపోతుంది కదా. ఈ సమాచార అడ్డం విషయంలో